అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజు అయితే కొలత బ్లౌజ్తోనే మనము జాకెట్ కటింగ్ అయితే చూద్దామండి. ఆల్తీ జాకెట్తోనే ఏ విధంగా చాలా సింపుల్గా మనకు భుజాలు జారకోకుండా చాలా సింపుల్గా కటింగ్ అయితే చూపిస్తానండి, చూసేయండి. ఫస్ట్ మనం లైనింగ్ అయితే చూడండి ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఉండేది వచ్చేసి మన వైపుకి అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత చూడండి ఆల్తీ బ్లౌజ్కు బ్యాక్ సైడ్ ఇలా మొత్తం ఖర్చుతో కలిపేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసేటప్పుడు మనము ఒక 2 ఇంచులు పైకి ఫోల్డింగ్ చేయాలండి. అప్పుడే మనకు ఖర్చులతో సహా అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా లూజ్ అయితే చూసుకోవాలండి. బ్లౌజ్ లూజ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత బ్లౌజ్ పొడవు అయితే చూసుకోవాలండి. చూడండి ఆల్తీ బ్లౌజ్కు బ్యాక్ సైడ్ డాట్స్ దగ్గర నుంచి పట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ పొడవు అయితే చూసుకోవాలండి. ఎంతవరకు వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుగా అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి ఆల్తీ బ్లౌజ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలండి. మనకు బ్యాక్ పార్ట్ పైకి వచ్చే విధంగా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేయాలండి. క్రాస్ కటింగ్ అండి, స్ట్రైట్ కటింగ్ అయితే కాదండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మనము లైనింగ్ మీద అయితే వేసుకోవాలండి. మీరు వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకోకుండా, అప్పుడే మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడైతే నెక్ దగ్గర చూడండి ఒక మార్కు, ఎడల్పు దగ్గర ఒక మార్కు, పొడవు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి షోల్డర్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసేటప్పుడు నెక్ వైపు అలాగే మనకు భుజ సంఖ వైపు వచ్చేసి ఖర్చుకు అయితే ఎగస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి సంఖదింపు వచ్చేసి చూడండి మనకు సంఖ దగ్గర కుట్టు ఉంటుందండి. కుట్టు కన్నా ఒక 1/2 ఇంచు పైగా అయితే మార్కింగ్ చేసుకొని ఇలా మనము బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు రౌండ్ షేప్ చూడండి ఇలా మీకు ఇంకా డీప్ కావాలంటే చూడండి ఒక 1/2 ఇంచు మనం బయటికి తీసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పుకుంటే మనకు రౌండ్ అనేది ఎడల్పు ఎక్కువ వస్తుందండి, ఓకేనా. ఆ తర్వాత చూడండి సంఖ వైపుని మనం ఇలా డబ్బా బాక్స్ వేసుకొని రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఈ రౌండ్ షేప్ మార్కింగ్ చేసేటప్పుడు 1 ఇంచు వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ అయితే చేయాలండి, ఓకేనా. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో ఇంకా అదే విధంగా అయితే కటింగ్ చేసేయాలండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా అయితే చేరుతుందండి. అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా అంటే చాలా నోటిఫికేషన్ అయితే ఉంటుందండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతూ ఉంటుందండి. చూసారా బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలండి. అందుకోసం చూడండి ఇటు సైడ్ ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తే ఇంకొక సైడ్ వచ్చేసి మనం హ్యాండ్ కటింగ్ చేయాలండి. ఇంకా మధ్యలో వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్ కోసం చూడండి 4 ఫోల్డింగ్ అయితే చేయాలండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకొని ఆల్తీ బ్లౌజ్ చూడండి, ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా చూడండి ఇక్కడ స్టార్టింగ్లో మనము ఒక 1 ఇంచు మైనా కానీ 1/2 ఇంచు మైనా కానీ ఎగస్ట్ అయితే పెట్టుకోవాలండి. హెమ్మింగ్ కోసం అయితే 1 ఇంచు పెట్టుకోవాలండి. అదే మనం పైపింగ్ కానీ అలా వేసుకోవాలనుకుంటే ఒక 1/2 ఇంచు అయితే సరిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్ పొడవు ఎంత వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచు ఎగస్ట్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకు సంఖ వైపు వచ్చేసి అతుకు అయితే పడుతుందండి. ఈ విధంగా మార్కింగ్ అయితే హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ హ్యాండ్ అయితే కటింగ్ చేసేస్తున్నా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వస్తుందండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఫ్రంట్ పార్ట్ కోసం మనకు ఎటువైపు సరిపోతుందో క్లాత్ అయితే చూసుకోవాలండి. ఈ విధంగా మనము హ్యాండ్ కటింగ్ చేసిన వైపే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటే మనకు షేప్ క్రాస్ అనేది బాగా వస్తుందండి. ఇంకా ఈ విధంగా బ్యాక్ పార్ట్ను ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలండి. వేసుకొని కింది వైపు ఒక 2 ఇంచులమైనా ఇలా ఫోల్డింగ్ చేయాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత క్రాస్గా ఇంకా చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే నేను మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాలండి.
ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి బ్యాక్ నెక్ పైన ఫ్రంట్ నెక్ రాదు కాబట్టి ఇలా పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఇంకా ఆల్తీ బ్లౌజ్తో ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఆల్తీ బ్లౌజ్ తీసుకొని చూడండి మనము ఈ విధంగా ఫ్రంట్ నెక్ నీట్గా సర్దుకోవాలండి. నీట్గా సర్దుకొని ఫ్రంట్ నెక్ ఎంత అయితే వస్తుందో ఆమెన మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాతకు వచ్చేసి ఉక్సులు పట్టి దారాల పట్టి దగ్గర వచ్చేసి చూడండి పైన నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే పెట్టుకోవాలండి. అలాగే షేప్ పట్టి ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మెయిన్ డాట్ పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మధ్యలోకి మెయిన్ డాట్ దగ్గర మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా మెయిన్ డాట్ పొడవు అయితే చూసుకోవాలండి. పొడవు చూసుకొని ఈ విధంగా ఈ 2 మార్కింగ్ అయితే కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వైపు అండి. సైడ్ జాయింట్ వైపు అయితే చూడండి మనము కింద షేప్ పట్టి దగ్గర కుట్టు ఎక్కడికి వస్తుందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనం సంఖ భాగంలో పైకి అయితే మార్కింగ్ చేయాలండి. షేప్ పట్టి దగ్గర వచ్చేసి కిందికి మార్కింగ్ చేసుకొని ఇంకా షేప్ అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఫ్రంట్ మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నేను నిదానంగా ఎందుకు కటింగ్ చేస్తున్నానంటే మీకు అర్థం కావాలని చెప్పేసి నేను నిదానంగా చూపిస్తున్నానండి. మీరు ఒక 10 నిమిషాలే కదా, మీరు ఒకటికి కొంచెం మీకు అర్థం అవుతుంది అని చెప్పేసి నేను కాస్త నిదానంగా చూపిస్తున్నానండి. మనము నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంత నిదానంగా చెప్పరు, ఇంత క్లియర్గా చెప్పరండి. ఎక్కడ వీళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారో, వీళ్ళు ఎక్కడ మనకన్నా మళ్ళా బ్లౌజులు కుట్టేస్తారో, మనకన్నా బాగా ఎక్కడ వీళ్ళు సర్వీస్ అయిపోతుందో అని చెప్పేసి చెప్పారండి. నేర్చుకునేటప్పుడు నేను వెళ్ళేటప్పుడు అయితే అస్సలు చెప్పేదే కాదండి కటింగ్ అయితే సరిగా. చూసారా మనకు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అలాగే హ్యాండ్స్ కటింగ్ అయితే చేశానండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టీలు అయితే కటింగ్ చేద్దామండి. నాకైతే అస్సలు పలకనెక్కు తిప్పేది రాకుండా ఉండిందండి. అంతేందుకు మనం బ్యాక్ సైడ్ నాడాలు కట్టుకుంటాం కదా, నాడా తిప్పేది కూడా రాకుండా ఉండిందండి. చిన్నగా మనము ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసి నేను తగిలిచ్చే ఉండేదాన్ని అండి. అలాంటిది ఇప్పుడు నేను మొత్తము ప్రతి ఒక్క డిజైన్ స్టిచ్ చేస్తానండి. ఇప్పుడైతే చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఎంత లూజ్ ఉందో అంత లూజ్ పెట్టుకొని ఈ విధంగా షేప్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఒకవైపు మనకు క్రాస్గా వస్తుందండి. క్రాస్గా వచ్చిన వైపు వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోండి. అలాగే సైడ్ జాయింట్ వైపు వచ్చేసి 2.5 ఇంచులు అయితే పెట్టుకోండి, లేదా 3 ఇంచులు పెట్టుకొని మనం మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు సెట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే షేప్ పట్టి అయితే కటింగ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. చూసారు కదా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇలా వస్తుంది చూసారా, ఈ విధంగా అయితే వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అయితే. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అయితే చూపిస్తున్నాను చూసేయండి. కాటన్ బ్లౌజ్ అండి. ఇప్పుడు సమ్మర్ కదా, అందరు కాటన్ శారీస్ అయితే ఇస్తున్నారండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే అస్సలు వేస్ట్గా ఉందండి. కానీ మనం ఏం చేస్తాం, కస్టమర్ ఇష్టమే కదా మన ఇష్టము. ఇంకా వాళ్ళు స్టిచ్ చేయమన్నప్పుడు మనం స్టిచ్ చేసి ఇవ్వాల్సిందేనండి. ఈ బ్లౌజ్ పీస్ అయితే అస్సలు ఇలా అంటే అలా చినిగిపోయేటట్టు ఉందండి. అంత ఇదిగా ఉంది ఈ బ్లౌజ్ అయితే. ఈ మధ్య ఇంకొకటి ఇంకా 4 అయితే ఇచ్చిందండి. ఇదే కస్టమరు 4 చీరలు అయితే ఇచ్చింది. 4 కాటన్ శారీసేనండి. కానీ 3 బాగానే ఉన్నాయండి. ఇది ఒక్కటే ఇలా అయితే వచ్చింది, అస్సలు బాగలేదు క్లాత్ అయితే. ఇంకా ఇప్పుడు ఒకవైపు అయితే హ్యాండ్గా అయితే ఇచ్చారండి. అంచు మాదిరి వచ్చి హ్యాండ్గా అయితే ఇచ్చారు. ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే చేశానండి. ఇంకా హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అయితే చూడండి మనకు ఇక్కడ షేప్ అనేది ఉందండి. ఈ షేప్ ఎలా అయితే మనం వేసుకోవాలనుకుంటామో అదే వైపు మనం బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలండి. మనకు హ్యాండ్స్కి ఎలా అయితే వస్తుందో అదే విధంగా బ్యాక్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కటింగ్ అయితే చేసుకోవాలండి.
ఇంకా తర్వాతకైతే మనము ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకున్నా మనకు లోపల కనపరాదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ మనం ఎలా వేసుకున్నా ఒకటేనండి. ఈ విధంగా నీట్గా బ్యాక్ పార్ట్ అయితే మెయిన్ క్లాత్ని కటింగ్ చేసేసాను చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము షేప్ పట్టీలుని కటింగ్ చేద్దామండి. అలాగే ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. క్రాస్గా మనం లైనింగ్ క్రాస్గా కటింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ని క్రాస్గా వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా క్రాస్గా వేసుకొని కటింగ్ అయితే చేసేయాలండి. చూస్తున్నారు కదా, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే మన ఛానల్ ఇంకా ముందుకైతే వెళ్తుందండి. దయచేసి అందరూ చూసిన వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను లైక్ చేస్తే ఇంకా ముందుకైతే వెళ్తుందండి. ప్లీజ్ మీరు అమౌంట్ ఏం పే చేయరు కదా, ఒక లైక్ చేసేదానికి కామెంట్ చేసేదానికి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి. మీకు అర్థమైందో లేదో నాకు అర్థం అవుతుంది కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా షేప్ పట్టీలు అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఈ క్లాత్ని ముడతలు ఉందండి. ఇంకా నేను స్టిచ్ చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటానండి. ఇంకా ఇటువైపు అయితే నేను షేప్ పట్టీ అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం అయితే చూపించానండి. మీకు నచ్చిందో లేదో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడ షేప్ పట్టీ అయితే మెయిన్ క్లాత్కు ఓపెన్ చేసేస్తున్నానండి. మనకు సైడ్ రెండు వైపులా కావాలా కాబట్టి ఇలా ఓపెన్ చేసేస్తున్నానండి. ఓకేనా, ఇంతేనండి. చాలా సింపుల్గా మనము బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోవచ్చండి. చూసారు కదా ఎంత సింపుల్గా నేను కటింగ్ చేసి చూపించాను. ఇంకా ఈ ముక్కలు అయితే మనం ఒక్క ముక్కని పక్కకు పోగొట్టద్దండి. ఇదే మనకు పనికొస్తాయండి.